శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి షష్ఠస్థానంలో రాహు, సప్తమంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో శుక్రుడు అనుగ్రహం బాగుంది, రాజ్యంలో బృహస్పతి అనుగ్రహం కూడా బాగానే ఉంది, రవితో కలిసి లాభస్థానంలో బుధుడు. కానీ వ్యయంలో కేతువు ప్లస్ కుజుడు విపరీతమైన ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మీరు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో విపరీతమైన ఖర్చు జరుగుతుంది. మీరు సంపాదించినంత విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ 15 రోజుల్లోని. అది కాకుండా దాచుకున్న డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఆర్థికంగా మీరు ఉద్యోగరీత్యా ఏ కొత్త ప్రయత్నాలు చేయకండి. దానివల్ల వచ్చే లాభం కంటే మీకు నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయడం ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమి కొత్తగా చేయకండి. ఈ 15 రోజుల్లోని ఉన్న వ్యాపారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 12 ఉన్న కుజకేతువులు ఇద్దరు మీకు విపరీతంగా ఖర్చు పెట్టించడానికి, ఉన్న లాభాన్ని బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. శుభార్తం వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అదంతా ఒక ఎత్తు. వివాహ సంబంధాన్ని కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అలాగే విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న విద్యార్థులకు అనుకూలంగా కనబడుతుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా ఉంటుంది. ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రేడింగ్లో ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ ఇంట్లో ఉన్న రాహు, సప్తమంలో శనీశ్వరుడు, ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా కొంతవరకు రక్త సంబంధమైన సమస్య ఒకటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. రక్తంలో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఎంతైనా అవసరం పడుతుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః, నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంతవరకు ఆరోగ్యం కుదురుపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొంత ట్రీట్మెంట్ తీసుకుని రిపోర్ట్స్ చూసుకుని జాగ్రత్తగా దాని తగ్గ ట్రీట్మెంట్గా తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్గా హెల్త్ ఇష్యూ నుండి బయటపడడానికి అవకాశం బాగానే కనబడుతుంది. వీటన్నిటికీ విపరీతమైన ఖర్చులు మాత్రం కుజకేతులు 12 ఉన్నారు కాబట్టి చేస్తూనే ఉంటారు. ఈ 15 రోజులే కాకుండా కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నంతకాలం, అంటే జూలై మాసం అంతా కూడా మీకు విపరీతమైన ఖర్చులు కనబడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నించండి. రాజమార్గంలో రాజపడగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.